పైన బౌల్ పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మరిగించాలి. మరిగించిన తర్వాత టీ పొడి అయితే ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. మనం ఇంట్లో ఏ పొడి వాడితే ఆ పొడి వేసుకోవచ్చు. టీ పొడి ఇది కొంచెం బాగా మరగనివ్వాలి. అలానే కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా మరిగించుకోవాలి. మనం డికాషన్లా రెడీ చేసుకోవాలి. టీకి డికాషన్ పెడతాం కదా, అలా రెడీ చేసుకోవాలి. మంచిగా మసిలే విధంగా కలిపేసుకొని మరిగించుకోవాలి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇలా బాగా మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాను. స్టవ్ బంద్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఫిల్టర్ పెట్టుకొని ఇది ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. డికాషన్ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ తీసుకొని ఈ డికాషన్ దీంట్లో కొంచెం వేసుకోవాలి. మనకి ఎంత కావాలనుకుంటే అంత. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే తక్కువ మంది అయితే ఒక చేతికి 2 చేతులకి అయితే సరిపోతుంది. అలానే కుంకుమ వేసుకోవాలి. దీంట్లో కుంకుమ వేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం లూజ్ ఉంటే ఇంకొంచెం వేసుకోవాలి. ఇలా మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకొని చేతికి ఇలా పెట్టేసుకోవాలి. అప్పటికప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్లకి పార్టీ వేర్లకి వెళ్ళేటప్పుడు గోరింటాకు ఇలా మనం రెడీ చేసుకొని వెళ్ళామంటే ఈజీ అయిపోతుంది. అలానే పూజలకి వ్రతాలకు కూడా గోరింటాకు కంపల్సరీ పెట్టుకోవాలి. అప్పుడు కూడా మనము ఇలా ఎంటకంట చేసుకుంటే కొంచెము డికాషన్ చేసుకుంటే చాలు. మనం ఒకవేళ టీకి పెడతాం కదా, అందులోదైనా కొంచెం తీసేసుకొని అప్పటికప్పుడు కావాలనుకుంటే ఇలా రెడీ చేసుకోవచ్చు. లాస్ట్ వరకు చూడండి. ఇలా మొత్తం వేళ్ళకి పెట్టేసుకోవాలి. ఇలా అయితే మొత్తం పెట్టేసుకున్నాను. ఇది డిజైన్లో కూడా వేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు కలిపింది అయితే చూడండి, ఒక చెయ్యికి అయితే వచ్చింది. ఎక్కువ మంది ఉంటే ఇప్పుడు నేను చేసిందంతా కనుక ఆ కుంకుమ వేసి చూసుకొని కలుపుకుంటే అందరికీ సరిపోతుంది. ఇంటిల్లపాది పెట్టుకోవచ్చు. ఫంక్షన్లకి, పార్టీ వేర్లకి, పెళ్ళిళ్ళకి, వ్రతాలకి అన్నిటికి ఎప్పుడంటే అప్పుడు, ఇంకా ఏదైనా కాంపిటీషన్, పిల్లలు భరతనాట్యం ఇలాంటి కాంపిటీషన్లో ఉన్నా కానీ ఇలా పెట్టుకున్నామంటే ఇన్స్టెంట్ గోరింటాకు వెంటనే పండిపోతుంది. ఇది 1 నిమిషం ఉంటే చాలు. ఇది డ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటే చాలు. కడిగేసుకుంటే చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. గోరింటాకు పెట్టుకుంటే మంచిదే, కానీ ఇప్పుడున్న కాలంలో టైం సరిపోదు, దొరకదు కూడా. అందరికీ గోరింటాకు దొరకదు కదా. దొరకనప్పుడు లేదు అనుకోకుండా కెమికల్ లేకుండా న్యాచురల్గా అయితే ఇలా గోరింటాకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక 1 మినిట్ 2 మినిట్ అయిన తర్వాత మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కడిగేసుకోవాలి. ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కడిగేసుకుంటే మనకి గోరింటాకు రెడీ అవుతుంది. ఓకేనండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తము డ్రై అయ్యింది. ఇంకా
సెంటర్లో అయితే కొంచెం పచ్చిగా ఉంది. మొత్తం డ్రై అయిన తర్వాత అయితే మనం కడిగేసుకుంటే ఎర్రగా పండుతుంది. ఇప్పుడైతే కడిగేసి చూద్దాం. చూడండి ఎర్రగా అయితే పండింది. ఇంకా బాగా డ్రై అయిన తర్వాత అయితే ఇంకా బాగా ఎర్రగా అయితే పండుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గోరింటాకు అయితే మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.